దాన్ని చూడగానే మనసంతా ఆనందంతో నిండుతుంది. ముద్దులకే దాని సొగసు ఎంత చూసినా తనివి తీరదు. సుకుమారమైన ఒళ్ళుతో ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుగా ఉండే ఆ జీవిని చూస్తే చాలు ఆ ఊరి వాళ్ళు వణికిపోతున్నారు. దెయ్యమే అలా వచ్చిందేమోననే అనుమానంతో హడలిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక సర్కారే తమను రక్షించాలని వేడుకుంటున్నారు. వీటిని చూడగానే మీకేమనిపిస్తోంది? మీకే కాదు, వాటిని చూసిన ఎవరికైనా సరే మనసంతా హాయిగా ఉంటుంది. ఒక్కసారి చేతిలోకి తీసుకుని నిమరాలనిపిస్తుంది. కానీ నల్లగొండ జిల్లా చందంపేట మండలం కొత్తపల్లి గ్రామవాసులు మాత్రం అలా అనుకోవడం లేదు. కుందేలు వచ్చిందని, కుందేలు వస్తే ఇంకా ఈ తండల నుంచి ఊళ్ళే గురికింది. ఊళ్ళే గురికితే ఇంకా ఇద్దరు ముగ్గురికి జ్వరాలు వచ్చి చచ్చిపోయినారు. ఇద్దరు ముగ్గురు చచ్చిపోతే ఇంకా ఈ చచ్చిపోయిందని చెట్టు వనమాసం వెళ్ళినాం. వనమాసం వెళ్ళినాక మళ్ళీ ఇంకా తండ మొత్తం శిస్తుగా ఉంది. ఏదో పూజో గీజో ఏదో చెప్పాలని అనుకుంటే మాకు డబ్బులు లేవు. కుందేల వల్లనే, మొత్తం కుందేల వల్లనే. కుందేల వల్ల మంచిం కాదు, దయ్యాలో భూతమో ఏదో అని మేము మాకు తండ మొత్తం డౌట్గా ఉన్నాము. కాలం ఒకటి లేదని మా తండ మొత్తం డౌట్గా ఉన్నాం. కొత్తపల్లి గ్రామం, మెగావత్ తండా కలిసే ఉంటాయి. ఈ తండాలకు వచ్చిన కుందేలు ఆ తర్వాత కొత్తపల్లిలోకి వెళ్ళిందట. ఇప్పుడు ఇక్కడి వాళ్లందరూ దెయ్యమే కుందేలు రూపంలో వచ్చిందని బెదిరిపోతున్నారు. తమకు అరిష్టాలు తప్పవని, ఇప్పటికే కొంతమంది చనిపోయారని, ఇక ముందు ముందు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మేము షికారుకు పోయినా అనుకో, గెట్టుల్లో కానీ చిలకల్లో కానీ సాగొట్టి తింటారు. ఇది ఏ అనుమానం వచ్చిందంటే ఇక నిన్న మన 4-5 రోజులు అయింది. కుందేలు తాండలో ఉరిచుకొచ్చి తాండలో కొద్దిగా 2-3 ఇల్లులా తిరిగి మళ్ళీ పిల్లలు ఏమున్నాయని మళ్ళీ గెదువినారు కుందేలని. మళ్ళీ ఉల్లా 2 రోజులు ఉండి 2 రోజుల తర్వాత ఇంకో ఒడ్లైన ఇంటికాడ పోయి వాళ్ళు పట్టుకొని ఇంకా అట్లనే ఇంకా బతికి ఇంకా మళ్ళీ ఎక్కడ తీసుకుపోయినారు ఏమో మరి చావగొట్టినారు కుందేలుకి. కొట్టిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మేము వెనక పెద్దలు కానీ చిన్నలు పెద్దలు వెనకలు ఏం చెప్పేదంటే, అమ్మ కుందేలు రాకూడదు, వెనకటి మన పెద్దలు చెప్పేది ఈ కుందేలు తండల్లో వస్తే కీడు ఉంటుంది, ఇది మంచిది కాదని చెప్పేవరకు 2-3 రోజులు ఆలోచన చేసి ఇప్పుడు ఊళ్ళో పెద్దలు కూర్చొని చెట్ల కింద వెళ్ళాలని నిన్న సోమవారం మొత్తానికి సోమవారం కాదు, నిన్న బేసారం మేమందరం కలిసి 3 తండాలు ఊరు మొత్తం కలిసి పెద్దలు మొత్తం వెళ్ళినాము. అక్కడి నుంచి కూడా మాకు అనుమానం వచ్చి ఒక ఆడ మనిషి కానీ మగ మనిషి ఇద్దరు చచ్చినారు. అనుమానంతో మాకు కూడా పెద్దలు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ ఏదైనా కానీ ఈ కీడు ఇటైనా కాలం అయితే లేదు, ఇటేమో మనకి కీడు వచ్చినట్టు తోసిపాటు కావట్లేదని అన్ని పెద్దలు మేము ఆలోచన చేస్తున్నాం. కుందేలు రూపంలోని దెయ్యం తమకు హాని చేయకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలట. వాటిలో ఒకటి ఊరు వదిలేసి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళడమే కాదు, అడవిలోనే రోజంతా గడపడం, అక్కడే వంట చేసుకుని తినేయడం ఊరికి పట్టిన దెయ్యానికి విరుగుడని తండావాసులు నమ్ముతున్నారు. సార్ మా ఊర్లోకి ఎప్పుడు కుందేరు రాబట్టు ఎప్పుడు లేదు. మాకు వెనుకటి చెబితే కుందేరు రాకూడదు, తండాలా బాగుండదు, అది దయం లెక్క ఉంది, మరి ఎవరు వచ్చేస్తారో మరి ఊళ్ళో పోతారో ఏమో అని మాకు భయం. కుందేరు వస్తే మా ఊర్లోనే ఎందుకు వచ్చింది మంచిది కాదు అని అంటే మేము గెదిస్తే ఊర్లోకి వెళ్ళిస్తే ఎవరో కొట్టి చావగొట్టారు. అంటే 5గురు మా ఊర్లోనే. అది కుందేరు వచ్చిన తర్వాత ఆ తరపునే మాకేమో మాయం అయిపోయింది. అది 5గురు చచ్చిపోతే ఇంకా ఒక ఆమె మందు తాగి చచ్చిపోతే ఆమె కూడా సీరియస్గా ఉంది. అందుకని ఆమె మాకు మంచిది కాదని మేము ఎప్పుడు చూడలేదు, అది మంచిది కాదని మనం ఆశ వెళ్తున్నాం. మేము ఊళ్ళకు కుందేలు వచ్చిందని ఊరి పెద్దలందరూ నాకు చెప్పారు. నేను గ్రామ సర్పంచ్ చెప్తే డబ్బు సాటి ఏమంటే డబ్బు సాటి ఇచ్చిన, ఊళ్ళో కీడు డబ్బు సాటి ఏమంటే డబ్బు సాటి ఇచ్చిన. ఊళ్ళో చెట్ల కిందకి వెళ్ళారు. కుందేలు ద్వారా ఊళ్ళో కీడు అని ఒక 4 చనిపోయారు. ఇప్పుడు దానివల్ల ఊరికి కీడుంది. ఒక దయ్యంలాగా భూతంలాగా వచ్చింది. అది కుందేలు లాగా రాలేదు. అడవి నుంచి అసలు కుందేలు ఊళ్ళకి రాకూడదు. అడవుల్లో నీళ్లు, ఆహారం లేకపోతే వాటి కోసం వెతుక్కుంటూ వన్యప్రాణులు అడవులు వదిలేసి ఊళ్ళోకి వస్తుంటాయి. అలా వచ్చిందే కుందేలు. అంతే తప్ప
అది కుందేలు రూపంలోని దెయ్యం కాదనే విషయాన్ని ఈ ఊరి వాళ్లకు ఎవరైనా చెప్పినా సరే వీరు వినడం లేదు. కొసమెరుపు ఏంటంటే కొత్తపల్లి వాసుల్లో ఎవరో దెయ్యం కుందేలును పట్టేసుకుని చంపేసి కూర చేసుకుని తిన్నారట కూడా. అంటే దెయ్యం కుందేలును ఎలాంటి జంకు గొంకు లేకుండా ఆరగించేశారన్నమాట. అయినా సరే ఊరికి దెయ్యం పట్టిందని వీరు ఇంకా నమ్మడం తరతరాల మూఢనమ్మకాల వారసత్వానికి నిదర్శనం. రమేష్, సాక్షి న్యూస్, నల్లగొండ జిల్లా. ఏ గుడి నిర్మించాలనుకున్నా నిర్మాణం చేపట్టే సమయంలోనే విగ్రహాల తయారీ గురించి ఆలోచిస్తారు. శిల్పులకు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే గుడి నిర్మాణం మొదలవుతుంది. ఆ ఊరిలోని సీతారాముల విగ్రహాల విషయంలో మాత్రం కథ వేరే విధంగా ఉంది. అంతేకాదు అక్కడి రథం కూడా ఆ ఊరి వాళ్ళు తయారు చేయించుకున్నది కాదు. అంతెందుకు అన్ని ఊర్లలో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణోత్సవాలు జరిగితే అక్కడ మాత్రం ఆ సాంప్రదాయానికి ప్రాముఖ్యత లేదు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ ఊరు ఎక్కడుంది? మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, మా ఊరి దేవుడు. ఇది చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని టీ పుత్తూరు గ్రామం. ఒకప్పుడు నిత్యం గొడవలతో ఊరంతా అధోగతి పాలై ఉండేది. ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక సమస్యే. ఇలాంటి సమయంలో అంటే 1862లో ఒకనొక రోజున గ్రామ పెద్ద పాపిరెడ్డికి ఒక కల వచ్చింది. టీ పుత్తూరు గ్రామానికి 40 మైళ్ళ దూరంలో కోగిలేరు అనే గ్రామం ఉందని, ఆ గ్రామ శివార్లలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయనేది ఆ కళ సారాంశం. సంజీవరాయ స్వామి గుడి ఉండేది టీ పుత్తూరులో. అది పెద్దవాళ్ళ తరంలో నుంచి ఉండి రాముల వారి గుడి 1862లో రాముల వారి గుడి కట్టినారు. అక్కడ ఆజ్ఞాయంగా తూర్పు ఆజ్ఞాయంగా రథం ఉండేది. తూర్పు ఆజ్ఞాయంగా రథం ఉండేటప్పుడు ఈ ఊర్లో వ్యవహారాలు మంచి చెడ్డ సక్రమంగా లేకుండా ఉండేది. దాని ప్రకారంగా గొడవలంతా ఉండేది. మళ్ళీ దానికి బాగా గుడికి చేసి తూర్పు ఈశాన్య భాగంలో రథం పెట్టి కోనేరు తూర్పు ఈశాన్యంలో కట్టిన తర్వాత ఏమి గలాటలు లేకుండా ప్రశాంతంగా ఉండేది టీ పుత్తూరులో. పిల్లోళ్ళు ఇంటికొకరు బాగా చదువుకొని ఈ మహిమ వల్ల ఉద్యోగాలు అన్నిటికీ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బిడ్డలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తే బిడ్డలు పుట్టి బాగా అన్ని ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ ఈ ఊరు నందు చాలా 100 సంవత్సరాల ముందు చిన్న వినాయక గుడి ఉంది. తర్వాత సంజీవి రాయుడు ఈ ఊరిలో దక్షిణముఖం కలిగి స్థాపించబడింది. అందరూ ఈ ఊరి వాళ్ళు దారిలో వెళ్తూ అక్కడ దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. గుడి ఓన్లీ ఒక చిన్న ఆంజనేయ స్వామి సంజీవరాయుడు మాత్రమే ఉండేవాడు. ఒకప్పుడు అంటే 1862 ముందు ఒక అతనికి సంజీవరాయ స్వామి కళ్ళలో కనపడి పడమర దిక్కున కోగిలేరు అనే గ్రామం నందు ఏట్లో కోదండరామస్వామి లక్ష్మణుడు సీత విగ్రహములు పూడి ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి మీరు పూజించాలని కళ్ళలో కనపడి చెప్పారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మా ఊరికి చెందినవి, మీకిచ్చేది లేదని కోగిలేరు వారు పట్టుబడితే వారితో విచిత్రమైన పందెం కాసి మరీ నెగ్గారు టీ పుత్తూరు గ్రామవాసులు. నీటిలో ఇనపగుండు తేలియాడితే జొన్నబెండు మునిగితే విగ్రహాలను తీసుకువెళ్లవచ్చనేది ఆ పందెం సారాంశం. టీ పుత్తూరు వాళ్ళు ఏం చేశారో ఏమో గాని ఇనపగుండును తేలియాడించారు. జొన్నబెండును నీళ్లలో ముంచేలా చేశారట. మా ఊరి విగ్రహాలు మా ఊరికే ఇవ్వాలి, మేము ఇవ్వము అని. కానీ కొంతమంది వాళ్ళ కల్లో కనపడి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకే ఇవ్వడం భావ్యం చెప్పితే వాళ్ళు వినలేరు. తరువాత అక్కడ ఒక దేవుడు నిజమైతే మీరు ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి అని ఒక బెట్ కట్టుకున్నారు. అందులో మా గ్రామం టీ పుత్తూరు వాళ్ళది ఐరన్ బాల్, వాళ్ళ గ్రామంది జొన్నబెండు వాటర్లో వేయాలి. దేవుడే నిజమైతే ఐరన్ బాలు తేలాలి. జొన్నబెండు టీ పుత్తూరుది ఐరన్ బాలు తేలియాడాలి. జొన్నబెండు నీళ్ళను మునిగిపోవాలి. ఆ బెట్టు కట్టి దేవుడికి పూజ చేసి ఐరన్ బాలు జొన్నబెండు ఇద్దరు వాటర్లో వేయగా మా ఊరి ఐరన్ బాలు వాటర్ను తేలి ఆపోజిట్ దిశగా ఆ నీళ్ళపైన ఎగబడిపోయినది. జొన్నబెండు మునిగినది. దానితో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మా ఊరి విగ్రహాలు మాకు ఇచ్చారు. అందరూ ఎద్దుల బండపై తీసుకుని వచ్చి ఇక్కడ 1862వ సంవత్సరం ప్రతిష్ఠ చేయబడింది. టీ పుత్తూరులోని శ్రీరాముల ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. సంజీవరాయ స్వామికి టెంకాయ కొడుతున్నప్పుడు అందులో ప్రత్యక్షమైన 3 మొలకలతో 3 కొబ్బరి చెట్లను పెంచారట ఈ ఊరి పూర్వీకులు. ప్రస్తుతం ఈ 3 కొబ్బరి చెట్లు సీతారామ లక్ష్మణులకు ప్రతీకగా పూజలందుకుంటున్నాయి.
రఘురామ కదిలి రావయ్య కళ్యాణ రామ మనువు కోరింది. ఈ నిర్మాణం ముందు ఊరు కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటే ఊరి గ్రామ పెద్దలను కూడా చేరి ఈ ఆలయము పూర్తిగా పునరుద్ధరించాలని నిర్ణయించిన తర్వాత అందరూ కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా కలిసికట్టుగా ఉంటుంది. ఈ ఆలయ అభివృద్ధికి చాలా పాటుపడతారు. ముఖ్యంగా ఏమంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ ఊరి నుండి బయట వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఎక్కడున్నా సరే ఏదో ఒకరోజు ఈ బ్రహ్మోత్సవాలు విచ్చేసి ఈ స్వామివారి రథం లాగడము, స్వామివారి సేవ చేయడము, ఈ స్వామివారిని దర్శించుకోవడము ఆనవాయితీగా ఇప్పటికీ వస్తుంది. అది సీతారామ లక్ష్మణులుగా భావించి పూజించబడము. ఇది శ్రీ సంజీవరామ స్వామి యొక్క భక్తిపై మాకున్న విశ్వాసం. ఆయన మహిమ వల్ల ఆ ఒక టెంకాయలు 3 మొలకలు రావడము చాలా గొప్పగా భావిస్తున్నాము. కోనేరు పక్కన నాటడం అది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కాయలతో చూపులకి చాలా కనువిందు చేస్తుంది. అందరూ కూడా ఆ టెంకాయ చెట్టును పూజించి భక్తిగా ప్రార్థిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్సవాలు జరుగుతాయి. 1894లో మాత్రం ఉత్సవాలు చేయకుండా మరుసటి సంవత్సరం అంటే 1895లో శ్రీరామనవమి రోజున జరపాలనుకున్నారట. అంతే, అలా నిర్ణయం తీసుకున్న రోజునే గ్రామం మొత్తం అగ్ని ప్రమాదం బారిన పడిందట. ముఖ్యంగా ఏమిటంటే ఎక్కడా శ్రీరామనవమికి ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటిది ఇక్కడ పూర్వం ఎప్పుడో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేసినప్పుడు ఈ గ్రామం కాలిపోవడంతో అప్పుడు ఇక్కడ ఆని పౌర్ణానికి స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన దినముగా భావించి ప్రతి మాసము ఇక్కడ ఆని పూర్ణానికి గరుడి సేవ వచ్చే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ వారి సహాయ సహకారాలు అందివ్వడం లేదు. ప్రైవేటుగా దాతలు, ఇక్కడ గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్తులు సహాయ సహకారాల మీదుగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇలా అనేక ప్రత్యేకతలున్న ఈ రామాలయానికి విగ్రహాలను ఊరేగించే రథం కూడా ఈ ఊరి వాళ్ళు తయారు చేయించుకున్నది కాదు. అరకొండ అనే గ్రామంలో రథం శిథిలావస్థలో ఉంటే దాన్ని ఆ ఊరి వాళ్ళ అనుమతితో తెచ్చుకున్నారు. ఈ రథం కోసం ఇతర ఊళ్ల వాళ్లు పోటీ పడితే ఆ పోటీలోనూ టీ పుత్తూరు వాళ్లు గెలిచి ఈ రథాన్ని గెలిచారని పెద్దలు చెప్తున్నారు. ఇలా అనేక ప్రత్యేకతల నిలయమైన టీ పుత్తూరు శ్రీరామాలయానికి ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా సాయం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కోనేరులు కూడా ఊరి వాళ్లే తలా ఇంత డబ్బు వేసుకుని నిర్మించుకున్నారు. ఏదేమైతేనే శ్రీరామనవమి నాడు కాకుండా ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజు శ్రీరాముని ఉత్సవాలు జరిగే ఆలయం బహుశా ఇది ఒక్కటేనేమో. సంజీవరెడ్డి, సాక్షి న్యూస్, చిత్తూరు. రేడియో ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇవ్వడానికి ప్రధాని మోదీ ఎంచుకున్న ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్. ఈ పాపులర్ కార్యక్రమంలో ప్రధాని ఓ గ్రామం పేరు, ఆ గ్రామ సర్పంచ్ చేపట్టిన కార్యక్రమ వివరాలు ప్రస్తావించారు. అంతవరకు ఎవరికీ తెలియని ఆ ఊరు గురించి, ఆ ఊరి సర్పంచ్ గొప్పదనం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. శబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది, ఆ సర్పంచ్ ఏం చేశారు? స్మార్ట్ ఫోన్ల సాయంతో ఎవరికి వారు తీసుకునే ఫోటోలనే సెల్ఫీ అంటారు. ఇప్పుడు వీటి హడావుడి చెప్పతరం కాకుండా ఉంది. అయితే ఈ సెల్ఫీ సాయంతో సమాజంలో మార్పు కూడా తీసుకురావచ్చని హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ నిరూపిస్తున్నారు. కూతురుతో ఓ సెల్ఫీ నినాదం దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నినాదాన్ని తీసుకొచ్చింది సునీల్ జగ్లాన్ అనే ఈ యువకుడు. ఈయన ఎంఎస్సి పట్టభద్రుడు. హర్యానాలోని బీబీపూర్ గ్రామ సర్పంచ్. 2010లో గ్రామ సర్పంచ్గా ఎన్నికైన సునీల్ అనతి కాలంలోనే ఈ గ్రామ రూపురేఖలు మార్చేశారు. దేశంలోనే అత్యుత్తమ పంచాయతీగా తీర్చిదిద్దారు. దేశంలో తొలి హైటెక్ గ్రామంగా బీబీపూర్కు పేరు తెచ్చారు. సునీల్ నాయకత్వంలో ఈ గ్రామ పంచాయతీ జాతీయ ఉత్తమ అవార్డు కింద ₹1,00,00,000, రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ కింద ₹10,00,000, స్వశక్తీకరణ్ జవాబ్దేహీ అభియాన్ పురస్కార్ కింద ₹15,00,000 అందుకుంది. ఈ నిధులను గ్రామ అభివృద్ధికే ఖర్చు పెట్టారు సునీల్. హర్యానా అంటేనే ఎవరికైనా గుర్తొచ్చేది అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ, భ్రూణ హత్యలు ఎక్కువ, పరువు హత్యలు ఎక్కువ. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు సునీల్ జగ్లాన్.
కడుపులో ఉండగానే ఆడ శిశువులను పొట్టన పెట్టుకునే విష సంస్కృతికి వ్యతిరేకంగా తొలి పోరాటం ప్రారంభించారు. మహిళలను సమీకరించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. అందరి భవిష్యత్తుకు, ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తుకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. బాలికల చదువును ప్రోత్సహించారు. వారికి కావలసిన యూనిఫారంలను పంచాయతీ ద్వారా సమకూర్చారు. గ్రామంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఎవరికి వారు తమ కూతురుతో ఓ సెల్ఫీ తీసుకుని తనకు పంపిస్తే ఉత్తమ సెల్ఫీకి బహుమతి కూడా ఉంటుందని ప్రచారం చేసి ఆ విధంగా ఆడపిల్లల పట్ల సమాజంలో ప్రేమ ఆప్యాయతలు పెంచే పని మొదలుపెట్టారు. बीबीपुर गांव के एक सरपंच श्रीमान सुनील जगलान जी, उन्होंने एक बहुत बड़ा मजेदार इनिशिएटिव लिया। उन्होंने सेल्फी विथ डॉटर इसकी स्पर्धा की अपने गांव में, और एक माहौल ऐसा बन गया कि हर पिता को अपनी बेटी के साथ सेल्फी निकाल करके सोशल मीडिया में रखने का मन कर गया। ये कल्पना मुझे अच्छी लगी। उसके पीछे कुछ कारण भी है। हरियाणा में बालकों की तुलना में बालिकाओं की संख्या बहुत कम है। देश के करीब 100 जिले ऐसे हैं जिसमें भी ये हालत चिंताजनक है। हरियाणा में सबसे ज्यादा। लेकिन उसी हरियाणा का एक छोटे से गांव का सरपंच बेटी बचाओ अभियान को इस प्रकार का मोड़ दे, तब मन को बहुत आनंद होता है और एक नई आशा जगती है। इसलिए मैं अपनी प्रसन्नता तो व्यक्त करता हूं, लेकिन इस घटना से मुझे प्रेरणा भी मिली है, और इसलिए मैं भी आपसे आग्रह करता हूं। ప్రధాని మోదీ చేత ప్రశంసలు పొందిన సునీల్, ఆయన గ్రామం బీబీపూర్ ఇప్పుడు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం గ్రామంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు దాదాపు ఈయన 50 దాకా పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేశారు. అందరితో చర్చించి మహిళల సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నారు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటి బయట ఆ పాప పేరు నేమ్ ప్లేట్ రూపంలో ప్రదర్శించేలా ఏర్పాటు చేశారు. బడాబాబులు ఆక్రమించుకున్న పంచాయతీ భూములను తిరిగి లాక్కున్నారు. ఆ భూముల్లో బడిపిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. గ్రామ పాలనలో పూర్తి పారదర్శకతను తీసుకొచ్చారు. గ్రామం పేరిట ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. పంచాయతీ జమా ఖర్చులతో సహా పంచాయతీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సమాచార హక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆర్టీఐ కింద ఎవరేమి కోరినా తానే స్వయంగా వారికి ఆ వివరాలు అందజేస్తున్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే సునీల్ జగ్లాన్ ఈ స్థాయికి రాలేదు. ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఆయన ఏ పార్టీని పట్టించుకోడు. పంచాయతీ అభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమమే తన లక్ష్యం అంటారు. ఏ గ్రామంలోనైనా సరే అభివృద్ధి విషయంలో క్లారిటీ ఉన్న యువత రాజకీయాల్లోకి వస్తే అది తప్పకుండా ఈ బీబీపూర్లా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.